రాజకీయాల్లోనూ పవన్ నటనే. స్వార్థం కోసమే పవన్ జనసేనను స్థాపించారు. త్యాగం పేరుతో లోపాయకారి ఒప్పందాలతో నాలాంటి వారిని నట్టేట ముంచారు. భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారారో పవన్ చెప్పాలి. అనకాపల్లి సీట్ను ఎందుకు త్యాగం చేశారు. జన సైనికులను జెండా కూలీలుగా టీడీపీ బానిసలుగా మార్చారు. పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెళ్ల మనోహర్ జనసేనకు రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్. రాజకీయాల్లోనూ పవన్ది నటనే, సినిమాల్లోనూ కాదు రాజకీయాల్లోనూ నటనే. నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచిండు. అనకాపల్లి సీట్ని ఎందుకు త్యాగం చేసిండు. జన సైనికులను జెండా కూలీలుగా టీడీపీకి అమ్మేసిండు అనేది ఆయన హాట్గా కామెంట్ చేసిండు. జన సైనికులను జెండా కూలీలుగా టీడీపీకి బానిసలుగా మార్చిండు. పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెళ్ల మనోహరు అని చెప్పి నాదెళ్ల మనోహర్ పైన అంటే కులం యాంగిల్లో మాట్లాడిండు. అంటే చంద్రబాబు నాయుడు గారు నాదెళ్ల మనోహర్ని మేనేజ్ చేసి క్యాస్ట్ పరంగా పవన్ కళ్యాణ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిండని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన మాటలిని మనోహర్ మాటలిని జన సైనికుల్ని కూలీలుగా తెలుగుదేశం పార్టీ జెండా కూలీలుగా టీడీపీ బానిసలుగా మార్చారు. పార్టీని సర్వనాశనం చేశారు అని చెప్పి భీమవరం నుంచి పిఠాపురానికి ఎందుకు మారారో పవన్ చెప్పాలి. త్యాగం పేరుతో లోపాయకారి ఒప్పందాలతో వారిని నమ్మిన వారిని నాలాంటి వారిని నట్టేట ముంచారు అని చెప్తూ ఈయన ఇంకో స్టేట్మెంట్ కూడా ప్రెస్లో నిన్న వీడియోలో మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చెప్పిండు. త్యాగం త్యాగం అంటారు, త్యాగాలు చేయాలి, త్యాగం చేయాలి, త్యాగం పేరుతో నాలాంటి వాళ్ళని నట్టేట ముంచారు. ఆ త్యాగం ఏదో పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేదు, నాదెళ్ల మనోహర్ ఎందుకు చేయకూడదు, త్యాగం మేమే చేయాలనా అని జర సూటిగా ప్రశ్నించండి. ఎస్, త్యాగం అనేది చేస్తే మరి పవన్ కళ్యాణ్ చేయాలి, నాదెళ్ల మనోహర్ కూడా చేయాలి కదా. వాళ్ళ సీట్లు వాళ్ళే ఉంచుకున్నారు. మాలాంటి వాళ్ళని గొంతు కోసే ప్రయత్నం చేసి త్యాగం అనే దానికి పేరు పెట్టారు అని చెప్పి ఒక వార్తని